రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఓయూ విద్యార్థులకి, పృథ్వీరాజన్నకు, తెలంగాణ విఠలన్నకు, కాసం సత్యనారాయణన్నకు, గోరేటి రమేష్ అన్నకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మార్వాడీలు, రాజస్థానీ, గుజరాతీలకు వ్యతిరేకంగా ఉద్యమం 2021లో తూప్రాన్ పట్టణం, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చేపట్టినాం. అక్కడ ఒక ఒప్పందం ఉంది. మార్వాడి వాళ్ళు ఏ 12 షాపులు అయితే ఉన్నాయో అన్నే షాపులు ఉండాలి. కొత్త షాప్ ఏదైనా వస్తే ఉన్నవాడు ఒకడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే కొత్త వాడికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా స్వర్ణకారులకు, ఆ మార్వాడి వాళ్లకు మా తాతల జమానాలో ఒక ఒప్పంద పత్రం ఉంది. 2021లో పెద్ద ఎత్తున ఒక బంగారం షోరూమ్ ఓపెన్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఫర్నిచర్ వేయించిండు. షాప్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అక్కడ తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి మా స్వర్ణకారులు, అది కేసీఆర్ నియోజకవర్గం, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. అక్కడికి వెళ్ళి మాకు ఒప్పందం ఉంది కదా, మీరు కొత్త వాళ్ళు ఎట్లా ఇక్కడ షాపు ఏర్పాటు చేస్తారంటే, ఒక ఇనుప రాడ్తో మేడ్చల్ నుంచి వాళ్ళ మార్వాడి వాళ్ళు మొత్తం ఒక గుండాల్లాగా వచ్చి ఒక ఇనుప రాడ్తో తలపైన కొట్టడానికి పోతే మావాడు తప్పించుకుంటే కాలు పైన పడి చిటికే నేలు కట్ అయిపోయింది. ఆ విషయం నా దృష్టికి మా వాళ్ళు తెచ్చిన వెంటనే భయపడవలసిన అవసరం లేదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం, అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, తాడో పేడో తెలుసుకుందామని చెప్పేసి దీక్ష కూర్చున్నాం 9 రోజులు. లోకల్లో ఉన్నటువంటి అందరి వ్యాపారులను ఏకం చేసినాం. 9వ రోజు ఒక పిలుపునిచ్చినాం, చలో తూప్రాన్ అని చెప్పేసి ఓన్లీ విశ్వకర్మ వాట్సాప్ గ్రూప్లలో పెడితే 10,000 మందితో తూప్రాన్ పట్టణాన్ని దిగ్బంధింపజేసినాం. పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసిర్రు, మా వల్ల కాదు, మాకు ఇంటిమేషన్ లేదని చెప్పేసి. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. 9వ రోజు దీక్ష అయిపోయిన తర్వాత వదిలిపెట్టలే. హుజురాబాద్లో ఈటల రాజేందర్ అన్న బై ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. చలో హుజురాబాద్ అని చెప్పేసి ఒక 10 కార్లు తీసుకొని పోయినాం. హరీష్ రావు గారు మినిస్టర్గా ఉన్నారు, ఒక్కటే చెప్పినాం, మీరు పోలీసు వాళ్ళకి కనుక చెప్పి ఆ షాపు తీసేపియకపోతే 500 కార్లతో చలో హుజురాబాద్ కార్యక్రమం పెట్టుకుంటాం. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రాజస్థాన్ మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారంట, ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడగట్టండి అని చెప్పి ప్రచారం చేస్తాం, మీ వైఖరి ఏందో చెప్పమని చెప్పినాం. వెంటనే డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడి ఆ షాపు తీసేపియడం జరిగింది. కేసులు మా వాళ్ళపైన అయినాయి, వాళ్ళపైన అయినాయి, కేసులకు తిరిగిర్రు, షాపు చదువుకొని పోయిండు. ఇట్లా ఎక్కడ రాజస్థాన్ వాళ్ళు షాపులు పెడితే అక్కడ దీక్షలు చేసినాం. కేటీఆర్ నియోజకవర్గం ముస్తాబాద్లో కూడా రాజస్థాన్ వాళ్ళు షాప్ పెడితే అక్కడ కూడా 9 రోజులు మండు టెండలో మా వాళ్ళు దీక్ష కూర్చుంటే ఆగండి ఎండలో చనిపోతారని చెప్పేసి 9వ దీక్ష విరమింప చేసినాం. మొన్న ఈ పాట్ మార్కెట్ సంఘటన జరగక ముందుకే మేము ఒక పిలుపునిచ్చినాం. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ మార్వాడీలు దో నెంబర్ దందా పైన, 0 దందాల పైన శాంతియుత నిరసన కార్యక్రమాలు ఒక 5 రోజులు తెలపాలని చెప్పి వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకున్నాం మేము. తర్వాత పాట్ మార్కెట్ సంఘటన జరిగింది. రమేష్ అన్న ఒక పాట పాడితే ఫేస్బుక్లో చూసినాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ఉద్యమం లేస్తూ ఉంది. పృథ్వన్నను అరెస్ట్ చేసిర్రు. ఓయూ విద్యార్థులకు ఎంత దమ్ముందో, ఒక బంధుకు ఓన్లీ వాట్సాప్ గ్రూప్లలో మీడియా ద్వారా పిలుపునిస్తే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ పెట్టిరు షాపులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పృథ్వన్నం బంధుకు పిలుపునియలే, కానీ పృథ్వన్నను 1 గంట రాత్రో 2 గంటల రాత్రో అరెస్ట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ రాజస్థాన్ వాళ్ళకి అధ్యక్షుడిగా ఉన్న అతను మొన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారి భార్య మా అక్క, మమ్మల్ని వెళ్ళిపో అంటే మా అక్కని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆగాల తమ్ముడు అంటా ఉన్నాడు. నేను అంటా ఉన్నా, మీ అక్క కదా, ఒక మంచి వ్యక్తి భార్య